మత్తయి 12 అధ్యాయము 36 వచనము చదువుదాం. మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాట కూడా విమర్శన కాలమున విమర్శనలోనికి వస్తుందంట. దేవుడు మానవులకు వాక్కునిచ్చాడు. నోరు ఉందని మనము ఎలా పడితే అలా మాట్లాడకూడదు. మాట్లాడిన మాటలు గాల్లో కలిసిపోయాయి అనుకుంటారు కదా. వాక్యము కరెక్ట్గా చెప్తుంది. సత్యమైనది వాక్యం. ప్రపంచంలో సత్యమైనది ఏదీ లేదు. వాక్యమే ఏమంటుందో తెలుసా? మనుషులారా, మీరు మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాట కూడా విమర్శనలోనికి వస్తుంది. మీరు వాటికి లెక్క చెప్పాలి. ఎవరు? వాక్కునిచ్చిన దేవుడు. ఏ దేవుడు? సృష్టికర్త అయిన యెహోవా వాక్కునిచ్చాడు. అందుకే మనం నోరు ఉందని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడామనుకో, ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. ఈ ఆకాశము భూమి మన మాటలను సాక్ష్యమిస్తాయంట. మానవుడు తప్పించుకోలేడు. ప్రజలారా, భయపడండి. మనకు నోరుందని చెప్పి వ్యర్థమైన మాటలు మాట్లాడాము అనుకో, వాటి బట్టి శిక్షలోనికి రావాలి, ఇంకా తీర్పులోనికి రావాలి, ఇంకా విమర్శనలోకి తెస్తాడంట దేవుడు. జవాబు చెప్పలేము, ఇంకా ఉక్కిరిబిక్కిరైపోతాం. కాబట్టి ప్రతి మాట కూడా ఆలోచన చేసి ఎవరిని కూడా వ్యర్థంగా మాట్లాడకూడదు. జాగ్రత్త. మన పవిత్రతను మనం కాపాడుకుందాము. భయపడండి. ఆమేన్.